Myself, G. Ravindra, belongs to Telangana. I am from Surabaya. I am working in Avinmo industry as assistant manager. మన కంపెనీ నేమ్ వచ్చేసి అవిన్మో ఇండియన్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ లొకేషన్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 10 నియర్ బై విశాల్ మెగా మార్ట్ ఆపోజిట్ జాలియట్ పెట్రోల్ పంప్ దాందా రోడ్ ఎస్బిఎస్ నగర్ లూధియానా పంజాబ్. మన కంపెనీ హెడ్ వచ్చేసి మిస్టర్ గుర్బేర్ సింగ్ బ్రాడ్జీ. మన కంపెనీలో 3 ప్రొడక్ట్స్ 2 బ్రాండ్స్ అనేది ఉంటాయి. బ్రాండ్స్ వచ్చేసి ఎంఎస్ మోడిస్ టెల్లర్, ఎన్పి నేషన్ ప్రైడ్. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. అవి ఏంటంటే గార్మెంట్స్, యాక్సెసరీస్, కాస్మెటిక్స్. మొదటిగా మనం చూసుకున్నట్టయితే గార్మెంట్స్ అంటే క్లాత్స్. ఏదైతే గార్మెంట్స్ అంటే క్లాత్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే పెద్దవారి దాకా కూడా ప్రతి ఒక్కరు క్లాత్స్ అనేది వాడతారు. ఈవెన్ వాళ్ళు మనం మానవులు అనేది చనిపోయిన తర్వాత కూడా బాడీ మీద వైట్ క్లాత్ అనేది కట్టి కూడా సమాధి చేశారు. క్లాత్స్ చూసుకున్నట్టయితే ఎండ్లెస్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ అంటే వాచ్, టై, బెల్ట్, షూ ఎక్సెట్రా. ఇవనేది మనం ప్రతి ఒక్కరు మనం చూసుకున్నట్టయితే ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూసుకున్నట్టయితే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. ఇవి కూడా ఎండ్లెస్ ప్రొడక్ట్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్ అంటే ఆయిల్స్, క్రీమ్స్, సోప్స్, పేస్ట్ ఎక్సెట్రా. ఇవనేది కూడా మనం డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరం యూజ్ చేస్తాం. ఈవెన్ మనం చూసుకున్నైతే సినీ యాక్టర్స్ వచ్చేసి మేకప్ లేని బయటికి వెళ్ళరు. అలాగే హీరో కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా మేకప్ లేని బయటికి వెళ్ళరు. అలాగే బాయ్స్ అయినా కానీ ఫేస్ క్రీమ్స్ అవి ఇవి పేస్ట్ అవి డైలీ లైఫ్లో మనం వాడుతూనే ఉంటాం. ఇవి కూడా మనం చనిపోయే వరకు కూడా వాడుతూనే ఉంటాం. కాబట్టి ఇవి కూడా మనం చూసుకున్నట్టయితే ఇవి ఎండ్లెస్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అనేది మన కంపెనీలో రన్ అవుతుంది. మన కంపెనీ కూడా ఎండ్లెస్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి వరి నాటాలంటే ఒక 20 మెంబర్స్ దాకా పట్టేది. మనం ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 10-15 మెంబర్సే ఒక ఎకర్కి వర్క్ చేస్తున్నారు. అదేంటంటే మనకి అగ్రికల్చర్ మిషన్స్ అనేవి వచ్చి డ్రమ్ సీడ్ అది ఇది అని వర్క్ చేస్తున్న ఆ పర్సన్స్ ప్లేస్లో మిషన్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 5-10 మెంబర్స్కి అనేది ఎలాంటి వర్క్ లేకుండా ఉండిపోయింది. అదే మనం ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మొత్తం ఏఐ తోటి నడుస్తుంది. ఏఐ వచ్చిన తర్వాత మనకి ఈవెన్ మన ఎకర్కి ఒక పర్సన్ కూడా ఎలాంటి వర్క్ చేయకుండా మనకి అక్కడ వరి అనేది నాటొచ్చు. అలా మనం చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో మొత్తం ఏఐ వర్క్ చేస్తుంది. మన హ్యూమన్ బీయింగ్స్కి ఎలాంటి వర్క్ అనేది దొరకదు. కాబట్టి మన కంపెనీలో వచ్చేసి రన్ అవుతుంది ఏంటంటే మన కంపెనీలో పర్సన్ టు పర్సన్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి మనం చూసుకున్నట్టయితే మన ఫ్యూచర్లో మన కంపెనీ అనేది కూడా ఎలాంటి వర్క్స్ ఏఐ తోడు కానీ ఎలాంటి వర్క్ కాదు. మన ఓన్లీ పర్సన్ టు పర్సన్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా మన కంపెనీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది.